ఆ, కీర్తనల గ్రంథం 84వ అధ్యాయం ధ్యానం చేసుకుందాం. ఈరోజు మనకంటే ఒకళ్ళు చాలా ఎక్కువ మంది వచ్చారు. చెప్తారు ఎవరు? మనకంటే వెరీ గుడ్. చిన్నపిల్లలు వచ్చారు. చిన్నపిల్లలందరూ ఒకసారి చెయ్యొద్దండి. ఒరే అరే రే, ఇంక ఇద్దరు పరిగెత్తుకుంటూ వచ్చారు. మీ అందరికీ వచ్చే వారం నుంచి శృతక్క చాక్లెట్ ఇస్తుంది. ఎందుకో తెలుసా? ఆ ఎందుకో తెలుసా? ఆ చాక్లెట్ కోసం గొడవ చేయటానికి కాదు. చాక్లెట్ తిని సైలెంట్గా కూర్చోవాలి. పిల్లలు ఇందాక చూస్తా ఉన్నా, ఒకటి చిన్న ఫోన్ తీసుకొని ఉంటే ఆడి పక్కన 5గురు ఉన్నారు పిల్లలు. ఈడేమో ప్రేయర్ జరుగుతుంది, ఆడేమో ఫోన్ చూస్తున్నారు. పిల్లలు చాలా మంచోళ్ళు కదా. ఒకసారి చప్పట్లు కట్టండి పిల్లలందరికీ. అబ్బా, ఇంకా వస్తున్నారు పిల్లలు, రావాలి. ఇంకా ఒక్క 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 అరగంట ఎవ్వరు కూడా అటు ఇటు కదలొద్దు. రైట్ అండి. ముఖ్యంగా మనందరము దేవుణ్ణి స్తుతించాలి. ఎందుకో తెలుసా? పిల్లల కంటే, పెద్దల కంటే, ముసలాళ్ళ కంటే ఎవరు ఎక్కువ వచ్చారు? పురుగులు వచ్చారు దేవుని వాక్యం వినటానికి. అవునా? కానీ ఆ లైట్ కింద కూర్చున్న వాళ్ళకి ఉంటాయి, కొంచెం దూరంగా ఉన్న వాళ్ళకి పెద్దగా పర్లేదు. ఏడైతే చాలా వేలు ఉన్నాయి. స్లాండ్ నుంచి వచ్చినాయో తెలియదు, ఇన్నున్నాయి. లైట్ అంటే లైట్ అంటే చాలు పురుగులు వచ్చేస్తాయి. అవును కదా? అవునా కాదా? రైట్, వెరీ గుడ్. ఈరోజు 84వ కీర్తనల్లో ఒక మాట చదువుదాం. 11వ వచనం. దేవుడైన యెహోవా సూర్యుడును కేడెమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. ఒక్కసారి జాగ్రత్తగా విందాం. ఈ వచన భాగంలో 3 దేవుడిచ్చాడు మనకి. 3 భాగాలు చాలా స్పష్టంగా మనం అర్థం చేసుకోవాలి. మొదటిది, దేవుడు ఏమై ఉన్నాడో తెలియజేశాడు. రెండవది, దేవుడు మనుషులకు ఏమిచ్చాడో తెలియజేశాడు. మూడవది, మనుషులు ఏమి చేయాలో దేవుడు చెప్పాడు. మొదటిది, దేవుడు ఏమై ఉన్నాడు. రెండవది, దేవుడు మనకు ఏమిచ్చాడు. మూడవది, మనం ఏం చేయాలి. నా మాటలు అర్థమవుతున్నాయా? అర్థమవుతున్నాయి కదా? రైట్. ఫస్ట్, దేవుడు ఏమై ఉన్నాడు. దేవుడైన యెహోవా సూర్యుడును కేడెమునై ఉన్నాడు. దీన్ని ట్రాన్స్లేట్ చేద్దాం, మనకు అర్థమయ్యేటువంటి భాషలో మనం అన్వయించుకుందాం. సూర్యుడును అనంటే ద మోస్ట్ హై. ది మోస్ట్ హై అంటే అందరికంటే ఉన్నతమైనటువంటి వాడు. దీనికి ప్రూఫ్ ఏంటంటే, పైన ఈ అధ్యాయంలో 4 సార్లు ఒకే మాట రాయబడి ఉంది. స్టార్టింగ్లోను, చివరిలోను, మధ్యలో 2 సార్లు రాయబడింది. ఏంటో తెలుసా? సైన్యములకు అధిపతి అగు యెహోవా. సైన్యములకు అధిపతి అగు యెహోవా అంటే ఎవరంటే ది మోస్ట్ హై. ది మోస్ట్ హై అంటే ఆయన దేవుడు పరలోకంలో అక్కడ ఉన్నటువంటి గొప్ప సైన్యం. ఈరోజు ప్రపంచం అంతా నడుస్తుంది అనంటే ఒక కార్యవర్గం. ఈరోజు ఒక ఇండియా కానీ, ఒక ఆంధ్రప్రదేశ్ కానీ, ఒక దేశం కానీ, ఒక ఆర్గనైజేషన్ రన్ అవుతూ ఉంది అనంటే అక్కడ ఒక కార్యవర్గం ఉంది. దెర్ ఈజ్ ఎ హైరార్కీ.
ఇన్ ద మేనేజ్మెంట్. అలాగే ఈ ప్రపంచం అంతా దేవుని కంట్రోల్లో, ఆయన పరివార కంట్రోల్లో ఉంది. దేవుడిచ్చినటువంటి ఆజ్ఞను బట్టి ఆయన దేవదూతలు పనిచేస్తూ ఉన్నారు. బైబిల్లో చాలా సందర్భాలు దేవుని దూతలు మనుషులతో మాట్లాడినట్లుగా మనం చూస్తాం. మోషే కాలంలో అయినా, అబ్రహాము కాలంలో అయినా, యేసు ప్రభు జనన కాలంలో అయినా చాలాసార్లు మనం చూస్తాం. వీరందరికంటే పైన దేవుడున్నాడు. ఒక్క మాట ఇక్కడ మనకి కన్ఫ్యూజన్ రావడానికి అవకాశం ఉంది. దేవుడైన యెహోవా సూర్యుడును కేడెమునై ఉన్నాడు అంటే దేవుడు సూర్యుడా? డౌట్ వచ్చిందా? జాగ్రత్తగా వినండి. దేవుడైన యెహోవా సూర్యుడనై ఉన్నాడు అని అంటే సూర్యుడు దేవుడు కాడు. ఇక్కడ వెలుగుతో పోలుస్తూ దేవుడైన యెహోవా సూర్యుడినై ఉన్నాడు, ద మోస్ట్ హై అని చెప్పాడు. ద సన్ ఈజ్ గాడ్ అని అనుకోవద్దు. గాడ్ ఈజ్ సన్ బికాస్ హీ ఈజ్ ద లైట్. ఈ ప్రపంచం అంతటికి లైట్ ఎవరు ఇస్తున్నారంటే సూర్యుడు ఇస్తున్నాడు. సూర్యుడికి లైట్ ఇచ్చింది ఎవరంటే దేవుడు. ఈ విషయాన్ని గమనించాలి. ఈవెన్ దో ద సన్ ఈజ్ ఎ డిపెండెంట్. మీరు ఆలోచిస్తే సూర్యుడు దేవుడు అయిపోతే ఈరోజు లోకంలో చాలా వస్తువులు, చాలా మంది దేవుళ్ళు అయిపోయారు. దేవుడు ఏమంటున్నాడంటే వీటన్నిటికి పైనున్నా నేను. ఎందుకో తెలుసా? ఆల్ ఆర్ అండర్ మై కంట్రోల్. అందుకనే సైన్యములకు అధిపతి అగు దేవ. ఒక ఆమె ప్రార్థన చేసింది. ఏమని ప్రార్థన చేసింది? సైన్యములకు అధిపతి అగు దేవా, నీవు నాకు ఒక మగపిల్లవాని ఇచ్చిన ఎడల వాని తల మీద క్షౌరపు కత్తి రాకుండా నేను నీ కోసం పెంచుతా అని చెప్పింది. సో ఇప్పుడు సైన్యములకు అధిపతి యొక్క దేవుడు నీకేమిచ్చినాడు అనంటే ఆయన నీకు కేడెమునై ఉన్నాడు. జాగ్రత్తగా వినండి, చాలా జాగ్రత్తగా వినండి. కేడెం అంటే తెలుసా మీకు? హీఈస్ ద షీల్డ్, హీ ప్రొటెక్ట్ us. యుద్ధం చేసేటప్పుడు ఇక్కడ కొంతమంది ముసలమ్మలు బాగా నిద్రపోతున్నట్టు అనిపిస్తున్నారు. యుద్ధం చేసేటప్పుడు జాగ్రత్తగా వినండి. అవతల వాడితో కత్తి దుయ్యటానికి ఒక చేతిలో కత్తి, అవతల వాడు కత్తి ఇచ్చినప్పుడు మనల్ని దుయ్యటానికో లేకపోతే చంపటానికి వచ్చినప్పుడు ఈ సైనికుని చేతిలో డాల్ ఉంటుంది. ఈ డాలు ఆ వ్యక్తి చనిపోకుండా అవతల నుండి శ్రమ వచ్చినప్పుడు, అవతల నుండి కత్తి దూసుకొని వచ్చినప్పుడు ఈ డాలుతో కాపాడుకుంటాడు. ఈరోజు దేవుడు ప్రత్యక్షంగా నిన్ను నన్ను కాపాడుతున్నాడు. ఆయన కాపాడకపోతే ఈరోజు మనం ఇక్కడ ఉన్నాం. మీరు అనుకోవచ్చు చాలా సందర్భాల్లో తల్లిదండ్రులు పిల్లల్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు అనుకుంటారు. బట్ నాట్. ద ఓన్లీ గాడ్ ఈజ్ ప్రొటెక్టింగ్ అవర్ పీపుల్, అవర్ చిల్డ్రన్. మీరు నమ్మినా నమ్మకపోయినా, ఎందుకంటే దేవుడు మాత్రమే చేయగలడు. ఈరోజు లోకంలో మనుషులు చేసిన వాటి కంటే కూడా దేవుడు చేయగలిగిందే ముఖ్యం. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే దేవుడు నాకేమిచ్చాడు, దేవుడు నాకేం చేశాడు, దేవుడు నాతో ఉన్నాడా, దేవుడు నాకేమి చేయలేదు కదా అనుకుంటాం. డోంట్ థింక్ లైక్ దట్. ఎందుకో తెలుసా? దేవుడు కాపాడుతూ ఉన్నాడు. ఒకసారి మా అమ్మ క్యారేజ్ పెట్టింది. క్యారేజ్ పెడితే మా చెల్లి విజ్ఞాన్ కాలేజీలో బీటెక్ చదువుతూ ఉంది. క్యారేజ్ పెట్టినప్పుడు బల్లి సగం బాక్స్లోకి వెళ్ళిపోయింది. మా అమ్మ చదువుకోలా. జాగ్రత్తగా వినండి. బల్లి సగం బాక్స్లో వెళ్ళిపోయింది, మిగిలిన సగం ప్లేట్లోకి వచ్చింది. పెట్టింది బాక్స్ వెళ్ళిపోయింది, చెల్లి కాలేజీకి వెళ్ళిపోయింది. మా అమ్మ చదువుకోలా. కరెక్ట్గా అన్నం తినే టైంకి, పనులన్నీ ముగించుకొని అన్నం తినే టైంకి ప్లేట్లో అన్నం వేసుకుంది, అన్నంలో బల్లి ఉంది. సగం ఉడికిపోయింది, సగం లేదు ఇక్కడ. అమ్మకి భయం వేసింది.
దేవుడైన యెహోవా సూర్యుడును కేడెమునై ఉన్నాడు. జాగ్రత్తగా గమనించండి. ఏం చేయాలో అర్థం కాల అమ్మకి, చదువుకోవాలా. ఈరోజు అంటే ఫోన్లు చాలా ఉన్నాయి, నెట్వర్క్. గబగబా 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 వెళ్ళి టెలిఫోన్ బూత్కి వెళ్ళింది. అదేంది విజ్ఞాన్ కాలేజీ ప్రిన్సిపల్ కాల్ చేసింది. అక్కడి నుంచి పలానా అమ్మాయి బాక్స్. మీరు నమ్మండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రోజు ఆ కమ్యూనికేషన్ జరగకపోతే డెఫినెట్లీ దేర్ వాజ్ అ డెత్ ఇన్ మై హోమ్. చాలాసార్లు మనం అనుకుంటాం మన డబ్బులు కాపాడుతుంది, లేకపోతే ఇంకేదో కాపాడుతుంది, మన పలుకుబడి కాపాడుతుంది, మన ఆరోగ్యం మనల్ని కాపాడుతుంది. నేను ప్రతిరోజు మంచి డైట్ తీసుకుంటా, మంచి రన్ చేస్తా, లేకపోతే నాకు అన్ని ఓకే, ఐఎమ్ గుడ్ అనుకోవచ్చు. డోంట్ థింక్ లైక్ దట్. ఒక టైం వస్తుంది, దేవుడు కాపాడకపోతే ఆ శ్రమలో నుంచి నువ్వు బయటికి రాలేవు. చాలాసార్లు మనకు తెలియకుండానే దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. చాలాసార్లు దేవుడు కాపాడిన సంగతి కూడా గుర్తుండదు మనకి. ఒకసారి చెల్లి కొడుకు ఆడుతా ఉన్నాడు, చిన్న పిల్లాడు, 1.5 year. యుఎస్లో ఉన్నారు వాళ్ళు, అమెరికాలో ఉన్నారు. భయంకరమైనటువంటి చలి ప్రదేశం అది, చుట్టూ మొత్తం మంచే. వాడు ఆడుతూ ఒక గోడకు తగిలాడు, కానీ అది గోడ కాదు, గ్లాసు. ఆ గ్లాసు ఇలా పడింది. వాడు మరి ఎలా అనుకున్నాడో తెలియదు, కానీ అట్లా ఒక స్టెప్ వచ్చాడు, గ్లాస్ ఆడబడి పగిలిపోయింది, లేదా అయిపోయేది. ఓ రోజు నేను చిన్నప్పుడు, నాకు తెలిసి 7వ తరగతి చదువుతున్నా. 7వ తరగతి చదివేటప్పుడు మా ఇంట్లో ఇక్కడ కొబ్బరి చెట్లు ఉన్నాయిగా, 4 కొబ్బరి చెట్లు ఉన్నాయి అక్కడ మా ఇంట్లో. నేను బాత్రూంలోకి వెళ్ళి బకెట్ పెట్టి జస్ట్ ఆడ నుంచుంటే వెంటనే దబీమని ఒకటి పడింది పైనుంచి. ఏదది? మట్ట. ఆ మట్ట ఎలా పడిందో తెలుసా? మామూలుగా అయితే నా తల మీద పడితే తగిలిపోయి చచ్చిపోయేవాడిని. ఈ వెనక బాగాన ఇక్కడి నుంచి రాసుకుంటా కింద పడింది. చాలా ఉన్నాయి దేవుడు కాపాడిని. పిహెచ్డి చేసేటప్పుడు ఆంధ్ర యూనివర్సిటీలో నాకు బాగా గుర్తు, 2014 3 రోజులు భయంకరంగా వర్షం పడింది. భయంకరంగా పడి మొత్తం నానిపోయింది. ఉదయాన్నే హాస్టల్కి వెళ్తున్నా టిఫిన్ చేద్దామని. హెల్మెట్ పెడితే వర్షానికి నా ఆవిరి తగిలి, నోట్లో నుంచి వచ్చే ఆవిరి తగిలి హెల్మెట్ గ్లాస్ కనపట్టల్లా. అందుకని హెల్మెట్ పక్కన పెట్టి ట్యాంక్ మీద పెట్టుకొని జర్కిని వేసుకొని వెళ్తున్నా. కరెక్ట్గా నానున్న చెట్టు, ఇదిగో ఇంత మొద్దు, దాదాపుగా 20 అడుగుల నుంచి తల మీద పడింది. ఒక్క సెకండే లేటు. ముందు ఎవరో వెళ్తున్నారు, వాడి కోసం బ్రేక్ వేసా, లేకపోతే వాడికి తగిలేవాడిని. అది వచ్చి ఇక్కడ తగిలింది. తగిలిన 3వ సెకండ్కి చొక్కా అంతా బ్లడ్ అయిపోయింది, అంత తడిసిపోతా ఉంది. నా వెనక డాక్టర్ కారులో వస్తున్నాడు, వర్షం పడుతుంది కదా, గబగబా నన్ను తీసుకొచ్చారు. ఆ బెడ్ మీద బండేశారు. మా యూనివర్సిటీలో హాస్పిటల్ ఉంది, మంచి హాస్పిటల్, క్యాంపస్ హాస్పిటల్. డాక్టర్ వచ్చి ఇక్కడ మత్తు ఇంజెక్షన్ ఇస్తే మళ్ళీ అన్కాన్షియస్లోకి వెళ్ళిపోతానని కుట్లు వేయాలి. ఇక్కడ వేయాల్సి వస్తే డాక్టర్ మెల్లగా చెవులో అంటున్నాడు, నువ్వు బతికే ఉన్నావా అన్నాడు. ఆ పడిన తీరు ఆయన కళ్ళారా చూశాడు. 2014లో జరిగింది. మొన్న 22 హైదరాబాద్ వెళ్తా ఉన్నా. ఇదిగో సేమ్ ఇలాంటి కారే, తెల్ల కారు ఉండేటప్పుడు వెళ్తా ఉన్నా. వెనక నుంచి ఒక లారీ కొట్టింది. ఈ కారు వెళ్ళి లెఫ్ట్ సైడ్ ఉన్న లారీకి తగిలింది. కంట్రోల్ చేసుకొని స్ట్రైట్గా వస్తున్నా, మళ్ళీ వెనక నుంచి లారీ వచ్చి రైట్ సైడ్ కొట్టింది. మళ్ళీ వెళ్ళి లెఫ్ట్ సైడ్ తగిలా. అటు ఇటు సినిమాల్లో మన వాళ్ళు ఆటలాడుతుంటారే, ఫైటింగ్లు జరుగుతుంటాయి.
3 సార్లు ఆ లారీకి ఈ లారీకి తగిలి వెనక పార్ట్ మొత్తం పగిలిపోయింది. ఆ వెనక 4 గ్లాసులు, ఆ వెనక డిక్కీ మొత్తం పగిలిపోయి టైర్ కూడా లారీ తొక్కింది. టైర్ని సైడ్కి తిప్పేటప్పుడు ఆ టైర్ తొక్కి టైర్ పగిలి బండి ఆగింది. అటు ఇటు అసలు ఏం జరుగుతుందో అర్థం కాల. నేను మంచి ప్రార్థనలో ఉన్న టైంలో నార్కెట్పల్లి ఎక్కేసా, హైవే ఎక్కేసా. వెళ్తా ఉంటే ఇక బయటకు ఎట్లా రావాలో తెలియక తలుపును గట్టి కొడితే ఆ పైన పగిలిన గ్లాసు ఫిలింలో నుంచి ఊడొచ్చింది. దాంట్లో నుంచి బయటకు వచ్చి పక్కకు వచ్చి అసలు కాన్షియస్లోకి రావడానికి చూస్తే ఫోన్ లేదు. ఫోన్ మళ్ళీ తీసుకొని మళ్ళీ బయటకు వచ్చా. ఇటు పోయేవాళ్ళు ఆగి కారులో తొంగి చూస్తున్నాడు, ఏడి బాడీ అది. అర్థమవుతుందండి? ఎవరు కాపాడారో తెలుసా? నా డబ్బు కాపాడలా. ఐ వాజ్ ఎ ప్రిన్సిపల్ అట్ ద టైం. ఒక ఇంజనీరింగ్ కాలేజీకి ప్రిన్సిపల్గా పనిచేస్తున్నా. లాస్ట్ ట్రిప్, ప్రతి వారం వెళ్ళి కొద్దిగా లగేజ్ తెచ్చుకున్నాను హైదరాబాద్ నుంచి ఖాళీ చేసేటప్పుడు. ఆ రోజు లాస్ట్ ట్రిప్ శనివారం, సెకండ్ సాటర్డే సెలవు, ఫ్రైడే నైట్ వెళ్తా ఉన్నా. కారు అన్ని వైపులా డ్యామేజ్ అయిపోయింది, ఆగిపోయింది. నాకు చిన్న గీత కూడా పడలా. నా కారుకి ఎయిర్ బ్యాగ్స్ లేవు, ఉన్నాయి కానీ నేను సీట్ బెల్ట్ పెట్టుకోవాలా. గమనించండి, దేవుడు కాపాడుతాడు, నీ బిడ్డల్ని కాపాడుతాడు, నువ్వు డ్రైవ్ చేసేటట్టు కాపాడుతాడు. నువ్వు పని చేసే చోట నువ్వు తెలియకుండానే చాలాసార్లు నీకు తెలియకుండానే తప్పు చేస్తావు నీ ఆఫీస్లో, కానీ దేవుడు కాపాడుతాడు. ఎందుకో తెలుసా? హీఈస్ ద మోస్ట్ హై. ఆయన ఎవరు? సైన్యములకు అధిపతి అయినటువంటి దేవుడు. హీ కెన్ కంట్రోల్ ఎవ్రీబడి. నీ పైన అధికారులను కంట్రోల్ చేయగలడు, నీ ఇంట్లో భర్తను కూడా కంట్రోల్ చేయగలడు. ప్రార్థన జరుగుతూ ఉంది, ఇంటికి వెళ్తే మా ఆయన ఏం చేస్తాడో, ఏం తిడతాడో అని నువ్వు అనుకుంటున్నావా? డోంట్ థింక్ లైక్ దట్. ఎందుకో తెలుసా? అవర్ గాడ్ నోస్ యువర్ సిచ్యువేషన్. నీకు సంబంధించిన ప్రతి ఒక్కటి దేవునికి తెలుసండి. అందుకనే దేవుడు మనల్ని కాపాడుతాడు. ఒక పెద్ద మాట ఉంది, నిన్ను కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. ఎందుకో తెలుసా? దేవుని గురించి ఎందుకు ఇంత చెప్తున్నానంటే, ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది గాడ్. దేవుని యొక్క ఉనికి నీ జీవితంలో ఎంత ఉందో తెలుసా? ఒక్క సెకండ్ మర్చిపోయాడా దేవుడు, మనం బతకం. ఎన్ని ప్రమాదాల నుంచి కాపాడుండొచ్చు, ఎన్నిసార్లు దేవుడు మనల్ని కాపాడాడు, ఎన్నిసార్లు మరణపు టంచుల వరకు. ఒకసారి నేను శృతి తెనాల్లో బండి పార్క్ చేశాం, హ్యాండ్ బ్రేక్ మర్చిపోయా, ఎదురు పెద్ద కాలువ ఉంది. ఒక్క సెకండ్ లేట్ అయితే చిన్నదంటే పెద్ద పాప చిన్నదప్పుడు ముగ్గురం కారులో ఉండి కొట్టుకుపోయేవాళ్ళం. చాలా ఉన్నాయి, ఒకటంటే ఒకటి కాదు. దేవుడు గొప్పవాడు ఉన్నాడు అంటానికి నేనే ప్రూఫ్. చాలా ఉన్నాయి. ఒకసారి పోల్ ఎక్కా, కరెంటు పెడదామని, కరెంట్ లేదు. కటింగ్ ప్లేయర్ ఏడ బురదలో పడిపోయింది, వాన పడుతుంది. చర్చిలో కరెంట్ లేదు. ఎక్కడంటే అమరావతి రోడ్లో హిందూ కాలేజీ వెనక చర్చి, కొండయ్య కాలనీలో. వైర్ తీసి నోట్లో పెట్టి ఆ స్ట్రిప్ లాగుతా ఉన్నా, కరెంట్ వచ్చింది. ఓట్లోనే ఉంది కానీ షాక్ కొట్లా. నాకే డౌట్ వచ్చింది. గమనించండి, చాలాసార్లు దేవుడు కాపాడుతాడు మనల్ని. ఎన్నిసార్లు కాపాడుతాడంటే ఎన్నిసార్లైనా కాపాడుతాడు. అందుకనే దేవుడు నీకు కేడెముగా ఉన్నాడు. అంతేకాదండి, ఆయన నీకేమిచ్చాడో తెలుసా? కృపను ఘనతయు ఇచ్చాడు. కృప అంటే ఏంటో తెలుసా? నీకు ఏది అర్హత లేదో దాన్ని నీ దేవుడు నీకు ఇవ్వటం. ఈరోజు రక్షించబడిన మనం మన పాప స్థితి గమనిస్తే, మన కళ్ళ ముందు ఎవడన్నా చిన్న తప్పు చేస్తే వాడిని మనం క్షమించాం. చిన్న మాట తేడా వస్తే మనం ఊరుకోం. కానీ దేవుడు మనల్ని ఎంత క్షమించాడో తెలుసా? ప్రతిసారి మనిషి చేసే పెద్ద పొరపాటు ఏంటంటే అవతలోడి దగ్గర తప్పు ఎతుకుతూ ఉంటాడు.
దాన్ని ఫోకస్ చేస్తూ ఉంటాడు. మీకు ఒకటి తెలుసా, ఒక మాట ఉంది 103 దావీదు కీర్తనలో, ఆయన తూర్పుకు పడమర ఎంత దూరంగా ఉన్నదో, ఆకాశము భూమి రెండింటి మధ్య ఎంత దూరం ఉన్నదో నీ అతిక్రమములను ఆయన క్షమించేశాడు. చాలాసార్లు మన అతిక్రమాలు మనం గుర్తు చేసుకుంటాం, దేవుడు ఎప్పుడో క్షమించేశాడు. బాగా ప్రార్థనలోకి వచ్చాక మనం చేసే ప్రార్థన, ప్రభువా పాపినయ్యా నన్ను క్షమించయ్యా. ఆల్రెడీ క్షమించేశాడు దేవుడు నీ పాపాన్ని, కానీ మనం దాన్ని ఒప్పుకోం, మర్చిపోతాం. చిన్న గలిబిలు రాగానే, చిన్న విషయం రాగానే, ప్రభువా నేను పాపినయ్యా నన్ను దేవుడు నీ పాపాన్ని నా పాపాన్ని ఎప్పుడో క్షమించేశాడు సిలువలో. నువ్వు ఒప్పుకుంటే చాలు. చాలాసార్లు ఒప్పుకొని ఉండొచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు చెప్తా ఉన్నానంటే, ఆయన నీకు కృప ఇచ్చాడు. ఆయన కృప లేకపోతే, ఈరోజు గమనించండి, ఏ పాస్టర్ గారు ఒక్క పాట రాసిన అందులో కృప ఉంటుంది. ఎందుకో తెలుసా, దేవుని మహాకృపను బట్టి, దేవుని మహాదయను బట్టి వారు రక్షించబడ్డారు. ఇంకా మాట చెప్తా ఉన్నా, ఘనత. ఘనత అంటే ఏంటో తెలుసా? రెస్పెక్ట్. దేవుణ్ణి నమ్ముకున్న నీకు రెస్పెక్ట్ ఇస్తాడు. ఎవరిస్తారో తెలుసా? సొసైటీ ఇస్తుంది. సొసైటీ ఇస్తుంది. దేవుణ్ణి నమ్ముకోకముందు చీ అసలు వీడిలాగా పుట్టకూడదురా అనుకుంటారు. చీ ఈడు బతికేది ఎట్టయింది అంటారు. అరే ఈడు నోరు ధరిస్తే మాట్లాడలేమంటారు. దేవుని సన్నిధిలోకి వచ్చాక, నువ్వు మారిన తర్వాత నిన్ను చూసారే వాడిని ఏమనకూడదు రే, వాడు దేవుడు నమ్ముకోండి, ఈ మధ్య మతం మార్చుకున్నాడు, చక్కగా బైబిల్ పట్టుకొని ప్రార్థనకి వెళ్తున్నాడు, నీ గురించినటువంటి మాట. మీరు గమనించండి, ఏసన్న గారు మీ అందరికి తెలుసు, ఆయన లైఫ్ స్టోరీ ఒక వీడియో తయారు చేశారు. దేవుడిని నమ్ముకోకముందు ఆ నెల్లూరులో కాలువ దగ్గర రక్తం గొక్కుంటూ ప్రతి ఒక్కళ్ళు చేదరించుకునేవాళ్ళు. దేవుని చేతిలో చేయి పెట్టాడు, రక్షణ పొందాడు, దేవుణ్ణి తెలుసుకున్నాడు, దేవుని ఆత్మలు ప్రజల ఆత్మల్ని దేవుని దగ్గర తీసుకెళ్ళటం మొదలు పెట్టాడు. ఈరోజు ఆయనకున్న ఘనత తెలుసా? హోసన్న మినిస్ట్రీస్లో పాట లేకుండా ఆరాధన ముగించబడదు. ప్రతి గాయకుడు ఉత్తేజంగా పాడాలనుకునే పాట హోసన్న గారి పాట. ఏ ఊర్లో పెద్ద క్రాస్ కనపడిద్దో ఆ చర్చి ఏసన్న గారు. ఎందుకో తెలుసా? కన్నీటితో ఆయన దేవుని సన్నిధికి వచ్చాడు. దేవుని తెలుసుకోకముందు చేదరించబడ్డాడు. దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత ఘనత వచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు దేవుని కోసం దేవుని చేతిలో చేయి పెడితే ప్రజలు నిన్ను తాత్కాలికంగా దూరంగా పెట్టొచ్చేమో, ప్రజల ముందు నువ్వు బైబిల్ తీసుకొని నడవటానికి సిగ్గుపడొచ్చేమో, ప్రజల ముందు నువ్వు బూతులు మాట్లాడకుండా, ప్రజల ముందు నువ్వు అలా ఇలా ఉండకుండా ఉండలేవేమో. బట్ నీ లైఫ్ దేవుని చేతిలో పెట్టిన తర్వాత నిన్ను ఎవరు నడిపిస్తారో తెలుసా? దేవుడు నడిపిస్తాడు. చాలా మంది మొహమాటాలకి, మర్చిపోయినటువంటి అలవాట్లు, ఫ్రెండ్స్తో కలిసినప్పుడు పాత స్నేహితుల దగ్గరికి వెళ్ళి ఈ ఒక్కసారేలే అని మొదలేస్తారు. గమనించండి, దేవుడు అలా ఉండాలని కోరుకోవట్లేదు. ఎందుకో తెలుసా? ఆయన నీకు సైన్యములకు అధిపతియగు దేవుడై ఉన్నాడు. నిన్ను కాపాడేవాడు. నీకు ఆయన రక్షణ ఇచ్చాడు. నీకు ఆయన కేడముగా ఉన్నాడు. నీకు ఆయన కృపిచ్చాడు. నీకు ఆయన ఘనత ఇచ్చాడు. నీకు తెలుసా? ప్రపంచంలో అతి చీప్గా ఎవరిని చూస్తారో తెలుసా? ఎవరి మాట నమ్మరో తెలుసా? ఎవరిని ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు తీసుకెళ్లకుండా స్కిప్ అవుతారో తెలుసా? ఎవరిని నలుగురిలో కూర్చోబెట్టి పెద్ద మనిషిగా ఉంచరు తెలుసా? అన్నిటికీ ఒకటే ఆన్సర్. ఎవరైతే తాగుతారో వాళ్ళు. ఎందుకంటే వాడు ఏం మాట్లాడతాడో తెలియదు, ఎక్కడ పడిపోతాడో తెలీదు, నెట్టేస్తారు. అమ్మో వీడు వస్తున్నాడు రా బాబు, వీడితో మాట్లాడకుండా ఉంటాం మంచిది. అలాంటి వారిని కూడా, అలాంటి అలవాట్లు ఉన్నవారు కూడా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, దేవుడు పట్టుకున్నప్పుడు ఆ వ్యక్తి వైపు చూసి అందరూ బ్రదర్, ప్రైజ్ లార్డ్ బ్రదర్ అని చెప్తారు. చదవండి,
ఒక్కళ్ళు కాదు, ఏ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళండి, ఆ సేవకుడి దగ్గరికి వెళ్ళి అయ్యా మారు మనసు పొందకముందు ఎట్టున్నావు అంటే ఖచ్చితంగా చెప్తాడు. ఆయనేం దాచిపెట్టుకోడు. ప్రతి పాస్టర్ గారికి మారు మనసు అనుభవం ఉండబట్టే ఆ బాధ పడలేక, ఆయన పడ్డ బాధ ప్రజలకు తెలియజేయాలని ఆయన చర్చి కడుతున్నాడు. అంతకు మించి ఆయన ఏదో ఆస్తి సంపాదించుకుందామని లేకపోతే ఇంకేదో చేయాలని ఏ పాస్టర్ పనిచేయడు. మీరు నమ్మండి, కాకపోతే ఆయన కడుపు నిండాలా, ఆయన పిల్లలు చదువుకోవాలా, ఆయనకు కూడా కొంచెం అనేది ఒక అవసరం ఉంటుంది. ఎవరైనా ఏ సేవకుడు కూడా తన కోసం ఆస్తిని సమకూర్చుకోడు. ఆయనకున్న ఆస్తి ఏంటో తెలుసా? సంఘం. ఎందుకో తెలుసా? ఆయన బాధ ఏంటో తెలుసా? తను రక్షించబడక ముందు పాపంలో ఉన్నప్పుడు ఎంత దిగులుతో విచారంతో దేవునికి దూరంగా ఎంత భయంకరంగా జీవించాడో అలా ఆయన కళ్ళ ముందున్న వాళ్ళు ఎవరు ఉండకూడదు అనుకుంటాడు. కాబట్టే ఇన్ని చర్చీలు. మీరు అనుకోవచ్చు, ఇదేంది ఆ సంఘం, ఇదేంది ఈ సంఘం, ఆడు పెట్టాడేంది ఈడు పెట్టాడేంది అంటే, ఆడు సొంతంగా పెట్టలా, దేవుడు పెట్టించాడు నీకోసం. నీకు నచ్చకపోతే పలానా ఆయన ఇంకొక ఆయన వస్తాడు, ఆయన దగ్గర నిన్ను తీసుకొస్తాడు దేవుడు. అంతేగాని సంఘం చీల్చే ప్రక్రియ అని మీరు అనుకోవద్దు. మీరు అనుకుంటారు వీడు నిన్నటిదాకా ఈ చర్చిలో పనిచేసి పక్కకి వెళ్ళి ఇంకో చర్చి పెట్టాడు అని అనుకోవచ్చు. రైట్, కాదంట్లా, డెఫినెట్గా అనుకుంటా. కానీ అక్కడ కూడా ఆత్మలు రక్షిస్తాడు దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు దేవుని మార్గాన్ని తెలుసుకోవటం దేవుని చిత్తమై ఉంది. ఎవరి ద్వారా అవ్వచ్చు, ఏ విధంగా అయినా అవ్వచ్చు. సరే, దేవుడు ఏమై ఉన్నాడో చెప్పా, దేవుడు ఏమిచ్చాడో చెప్పా. ఇప్పుడు దేవుడు ఏం కోరుకుంటున్నాడు నీ దగ్గర నుంచి చెప్తా ఉన్నా. చదువుదామా? యథార్థంగా ప్రవర్తించే వారికి ఏ మేలును చేయక మానడు. ఇదేనండి. ఒకటి అడుగుతున్నాడు. ఏమన్నాడు తెలుసా? యథార్థంగా ప్రవర్తించమంటున్నాడు. ఈ ఒక్క ట్యాగ్ లైన్ మీరు గనక కరెక్ట్గా చేస్తే ఈ పైన అన్ని మీయే. పెద్ద మెసేజ్ రాసి కింద ఇట్లు ప్రభు సేవలో మీ సహోదరుడు అని పెడతాం. పైదంతా రాసి పంపిస్తే కింద ఎవరు చెప్పేలో తెలియదుగా. అర్థమైనా? మీరు చేసిందంతా అర్థవంతం అవటానికి ఏంటో తెలుసా? దేవుడు చిన్నది కోరుకుంటున్నాడు మీ దగ్గర నుంచి. అది లేకపోతే అర్థం లేదు. అదే యథార్థత. యథార్థతకి చాలా అర్థాలు ఉన్నాయి. యథార్థకు మారు పేరు ఎవరంటే దేవుడే. ఆయన పేరు నీతిమంతుడు, ఆయన యథార్థవంతుడు. దేవుడు బైబిల్లో కొంతమంది గురించి ఆయనే సాక్ష్యం చెప్పేశాడు డైరెక్ట్గా. ఆయన ఛాలెంజ్ చేశాడు డైరెక్ట్గా. ఒక వ్యక్తి గురించి ఛాలెంజ్ చేస్తా ఉన్నాడు. ఎవరితో చేస్తున్నాడు తెలుసా? సాతానుడితో చేస్తున్నాడు. డైరెక్ట్గా చేస్తా ఉన్నాడు. చూసావా, ఊజు దేశంలో ఒక ఆయన ఉన్నాడు, ఒక మనుష్యుడున్నాడు. తీయండి, యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. ఊజు దేశమునందు యోబు అని ఒక మనుష్యుడును. పాయింట్ నెంబర్ 1, యథార్థవర్తనుడును, న్యాయవంతుడును, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించి. ఈ మాట ఎవరితో చెప్తున్నారు తెలుసా? దేవుడు చెప్తున్నాడు. ఎవరితో? సాతానుడితో. ఈరోజు దాసరపాలెమునందు గుండె మీద చేసుకొని మీ పేరు చెప్పండి. చెప్పండి, మీ పేరు చెప్పండి. బాయ్, నీ పేరు చెప్పినానా? 1 2 3 చెప్పు. నీ పేరు చెప్పు, పర్లా. ఏదో పేరు చెప్పు. నీది కావద్దు, ఇంకో పేరు చెప్పు. పేరు లేదా? ఏం పేరు? అఖిల్. ఇప్పుడు ఊజు దేశం నందు తీసేసి దాసరపాలెమునందు అఖిల్ అని ఒక మనుష్యుడు ఉండెను. అఖిల్ యథార్థవర్తనుడును, న్యాయవంతుడును, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించును. మీ పేరు పెట్టుకొని చెప్పుకోండి ఒకసారి. దేవుడు నీ దగ్గరకు వచ్చి
నీ 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 లైఫ్ చూసి సాతానుడితో ఈ మాట మాట్లాడగలడా? ఒకసారి టెస్ట్ చేయండి. దేవుడు కోరుకుంటుంది అదే. యథార్థత అంటే ఏంటో తెలుసా? చాలా అర్థాలు ఉన్నాయి. అప్రైట్నెస్ అంటే ఏంటో తెలుసా? బ్లేమ్లెస్నెస్ అంటే ఏంటో తెలుసా? హోలీనెస్. అర్థమవుతుందండి? అప్రైట్నెస్, నీతిమంతుడు, న్యాయవంతుడు, నిందారహితుడు అనగా నాకు ఒక ఆయన గుర్తొస్తాడు. ఆయన ఎవరు చెప్పండి? నిందారహితుడు. నోవా. ఎవరు చెప్పారు? ఓ, వెరీ గుడ్. దేవుడు నోవా దగ్గరకు వచ్చి ఈ తరం అంతట్లో, అంటే ఎవడెవడు భూమి మీద బతుకున్నాడో వాళ్ళందరిని చూసా, నువ్వు ఒక్కడవే నీతిమంతుడు, నీ మీద ఏ నింద లేదు. దిస్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్. గాడ్ ఈజ్ సీకింగ్ ద రైచియస్నెస్ ఫ్రమ్ యూ. ఎందుకంటే ఆయన పిల్లలుగా ఉన్న మనం నీతిమంతులుగా ఉండాలి. మీరు ఒకసారి సిస్టర్లు ఏమనుకోకుండా మీ వంటగది చెక్ చేయండి. మీ కానీ వస్తువులు ఎన్ని ఉంటాయో, గిన్నెలు, స్పూన్లు ఎవరో క్యారేజ్ పెట్టినాయి, కొద్ది రోజులు వాళ్ళని ఇద్దాం అనుకొని ఉంటారు, తర్వాత అవి మనవి అయిపోతాయి, ఎప్పటికీ ఇవ్వమయ్యి. ఒకసారి లెక్కేసుకోండి, చెప్పండి. మళ్ళీ ఈడకు వచ్చి యథార్థం దేవా, ప్రభువా, నీతిమంతుడా, అవునా కదా? మీకు ఒక విషయం చెప్పనా? ప్రార్థన 5 గంటలకు అన్నాం అనుకో, 5ంటికి దేవుడు వచ్చాడు కూర్చుంటాడు. తెలుసా మీకు ఆ సంగతి? 5 గంటలకంటే మనం ఎవరు చెప్పినా చెప్పని దేవుడు ముందే వచ్చేస్తాడు, వచ్చి అటెండెన్స్ చేస్తూ ఉంటాడు. రేపు నువ్వు ప్రార్థన చేస్తావే, అప్పుడు ఏమంటాడు తెలుసా? 2 గంటలు లేటుగా వచ్చావు, 2 గంటల, ఓకే, 2 రోజులు, 20 రోజులు, 2 నెలలు, 2 సంవత్సరాలు, పో, నీ పనిష్మెంట్ లేట్ అంటాడు. నువ్వు ప్రార్థన అవసరత అడిగితే ఎందుకు లేట్ అవుతుందో తెలుసా? దేవుడు కూడా నిన్ను అప్పుడప్పుడు క్యాలిక్యులేట్ చేస్తాడు. ఆయన దయామయుడు కాబట్టి ప్రమాదంలో ఉన్నప్పుడు వెంటనే సహాయం చేస్తాడు. కానీ కొన్నిసార్లు దేవుడి దగ్గర ఒక క్యాలిక్యులేటర్ ఉంటుంది. ఆ క్యాలిక్యులేటరు నీకు అవసరమైనప్పుడే పనిచేస్తుంది. మీరు చాలాసార్లు ఏందిరా దేవుడు నా ప్రార్థన ఎండేంది అనిపించింది. ఆయన ఏం కోరుకుంటున్నాడు తెలుసా? యథార్థత కోరుకుంటున్నాడు. ఏం లేదండి, ఇక్కడ చదవండి, మళ్ళీ ఇప్పుడు చదువుదామా? యథార్థముగా ప్రవర్తించువానికి ఏ మేలును చేయను. అందరు చెప్పండి ఒకసారి, ముగిస్తున్నా. యథార్థముగా ప్రవర్తించువానికి, గొల్ల చొక్క ఇటు చూడు ఒకసారి, ప్రతి ఒక్కళ్ళు చెప్పాలా? యథార్థముగా ప్రవర్తించువానికి ఆయన ఏ మేలును చేయక మానడు. మళ్ళీ చెప్పండి. యథార్థంగా ప్రవర్తించడానికి ఆయన ఏ మేలును చేయక మానడు. మళ్ళీ చెప్పండి. యథార్థంగా ప్రవర్తించడానికి ఆయన ఏ మేలును చేయక మానడు. అర్థమైందా? ఏమైనా డౌట్ ఉందా? ఇప్పుడు వద్దాం, ఓకేనా? యథార్థంగా ప్రవర్తించిన వానికి ఆయన ఏ మేలు చేయడు, చేయక మానడు, ఓకేనా? ఇప్పుడు చదువుదాం. నీవు గనక యథార్థంగా ప్రవర్తిస్తేనే ఆయన ఏ మేలైనా చేస్తాడు, ఓకేనా? నీవు గనక, ఇఫ్ యు ఆర్ రైచియస్, గాడ్ విల్ డూ ఎనీథింగ్ ఫర్ యూ, రైట్? అర్థమవుతుందన్నమాట. నీవు గనక యథార్థంగా ప్రవర్తిస్తే ఆయన నీకు ఏ మేలైనా చేస్తాడు. దాన్ని రివర్స్లో, నీవు గనక యథార్థంగా ప్రవర్తించకపోతే ఆయన ఏ మేలు చేయడు. మాటలు అర్థమవుతున్నాయా? ఒకసారి నా వైపు చూడండి అందరూ. హల్లెలూయా చెప్దామా? చెయ్యి పైకెత్తి హల్లెలూయా, హల్లెలూయా. యథార్థముగా ప్రవర్తించడానికి ఏ మేలును చేయక మానడు. నీవు యథార్థంగా ప్రవర్తిస్తే ఏ మేలైనా చేస్తాడు. నువ్వు యథార్థంగా ప్రవర్తించకపోతే ఏ మేలు చేయడు. అదే మాట.
సో ఆన్సర్ మీ దగ్గరే ఉంది. నీకు మేలు కావాలా? చెప్పండి, మేలు కావాలా? యథార్థంగా ప్రవర్తించు. నీకు మేలొద్దా? నీ ఇష్టం, నువ్వు ఎట్లయినా ఉండు. గమనించండి, దేవుని మాట చాలా జాగ్రత్తగా వినాల. నిన్ను ఆయన కాపాడుతున్నాడు. నీకు ప్రమాదం వచ్చినప్పుడు నిన్ను తప్పిస్తా ఉన్నాడు. దట్ ఈస్ ద టెంపరరీ సొల్యూషన్. ఎప్పుడైనా నీకు భయంకరమైన హార్ట్ స్ట్రోకో లేకపోతే యాక్సిడెంటో లేకపోతే ఇంకోటో అయినప్పుడు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఇమీడియట్గా ఇచ్చే ట్రీట్మెంట్ ఇన్స్టెంట్ ఫస్ట్ ఎయిడ్. కానీ నీకు లాంగ్ రన్లో చేసేటువంటి సర్జరీ ఉంటుంది. ఇట్ సీమ్స్ టు బి ద ఫైనల్. కాబట్టి నీ ప్రార్థనలో నీకు అవసరాలు, చిన్న చిన్న అవసరాలు, కొన్నిసార్లు సడన్గా అవసరం అయినప్పుడు దేవుడు వెంటనే ఆన్సర్ ఇస్తాడు. కానీ మేలంటే ఏంటో తెలుసా? గాడ్ హ్యాస్ ఏ ప్లాన్. దేవునికి నీ మీద ఒక చిత్తం ఉంది. దేవుడు నువ్వు ఇలా ఉండాలని కోరుకుంటున్నాడు. దేవుడు నీ జీవితాన్ని ఆల్రెడీ రాసి పెట్టాడు. నీవు ఆయన సన్నిధిలోకి వస్తే, ఆయన చిత్తాన్ని తెలుసుకుంటే నీ వలన నీ కుటుంబానికి మేలు జరుగుతుంది. ఆయన ఏం చెప్పాడో తెలుసా? నోహు దగ్గరకు వచ్చి, ఈ తరమంతటిలో నీవు నిందారహితుడు గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించండి. నీ నీతిని బట్టి నీ కుటుంబాన్ని దేవుడు దీవిస్తాడు. నోవాహు నీతిని బట్టి తన కుటుంబాన్ని, తన బిడ్డలను దేవుడు దీవించాడు. నీ నీతిని బట్టి నీ భర్తను దేవుడు దీవిస్తాడు. నీ యథార్థతను బట్టి నీ ఆఫీస్లో దేవుడు నిన్ను పైనుంచుతాడు. నీ యథార్థతను బట్టి దేవుడు నీకు అన్నీ ఇస్తాడు. తలలో ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం. ఒక్కసారి చెక్ చేసుకుందాం, దేవుని సన్నిధిలో మన లైఫ్ ఎలా ఉంది. ఒక్కసారి తొందరగా ప్రార్థన చేద్దాం. దయచేసి తలలు వంచుదాం, తలలు వంచుదాం, తలలు వంచుదాం, తలలు వంచుదాం. ప్రభువా, ఒక్కసారి మనం చాలా మాటలు విన్నాం. దేవుడు, మన దేవుడు గొప్ప దేవుడు, సైన్యములకు అధిపతి యొక్క దేవుడు, సర్వోన్నతమైన దేవుడు, నోటి మాట ద్వారా ఈ సృష్టిని అంతటిని సృష్టించిన దేవుడు, ఆయన రూపంలో తయారు చేసుకున్నటువంటి దేవుడు. ఈరోజు నీ మీద దేవునికి ఎంత ప్రేమ ఉందంటే, నిన్ను కాపాడేటువంటి దేవుడు కొనుకడు, నిద్రపోడు. కానీ ఒక్కటే కోరుకుంటా ఉన్నాడు. ఏంటో తెలుసా? యథార్థత. నువ్వు ఆయన మీద ఆధారపడితే నీకు ఆయన ఏ మేలైనా చేస్తాడు. తమ్ముడు సుబ్బారావు, ఏ మేలైనా చేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అయిపోయింది. 2 నిమిషాల్లో మనం ముగించుకోబోతా ఉన్నాం. దయచేసి దాసరపాలెం నుంచి వచ్చిన వాళ్ళు ఎవరు వెళ్ళొద్దు. మీ అందరి కోసం శృతక్క మంచి భోజనాన్ని సిద్ధపరిచింది. పిల్లలైనా పెద్దలైనా ఎవరు వెళ్ళొద్దు, గమనించండి. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నాకు యథార్థత ఇవ్వని అడుగుదాం. దేవుడు నీకు యథార్థత ఇస్తే ఆయన నిన్ను కాపాడుతాడు. దేవుడు నీకు యథార్థత ఇస్తే దేవుని యొక్క మేలు నీ జీవితంలో జరుగుతుంది. దేవుడు నిన్ను దీవించాలని ఆశపడుతూ ఉన్నాడు. నీవు నశించిపోవటం, నీవు పాపంలో ఉండటం, నీవు ఈ లోకంలో చెడిపోవటం, దుర్వ్యసనాలకి బానిసలైపోవటం, నీ కుటుంబంలో అశాంతి ఉండటం దేవునికి ఇష్టం లేదు. నీవు అనారోగ్య పాలవటం, అప్పుల పాలవటం దేవునికి ఇష్టం లేదు. నీవు అవమానపడటం దేవునికి ఇష్టం లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఏం కోరుకుంటున్నాడో తెలుసా? ఇదిగో, నీవు యథార్థంగా ఉంటే ఏ మేలైనా చేస్తానంటున్నాడు. నిన్ను నమ్మినటువంటి దేవుడు ఏమని సాక్ష్యం ఇస్తా ఉన్నాడు ఈరోజు నీ గురించి. ఒకసారి ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం.